ఉషా, నువ్వేంటి హాస్పిటల్కి వచ్చావు? ఒంట్లో బానే ఉందా? నేను బాగానే ఉన్నానన్నయ్య. మరి ఇక్కడ హాస్పిటల్లో హారిక అక్క ప్రెగ్నెంట్, డాక్టర్కి చూపిద్దామని వచ్చాను. ఆవిడతో వస్తే మీ అత్తగారి కోపం వస్తుంది కదా. ఇప్పుడు అందరం కలిసిపోయామన్నయ్య. హారిక అక్క మాతోనే కలిసి ఉంటుంది. పోనీలే, ఎన్నాళ్లుగాను సాగుతున్న సమస్యకి ఆఖరికో పరిష్కారం దొరికిందన్నమాట. అవును. అయినా నువ్వేంటి హాస్పిటల్లో? ఏంటన్నయ్య, పరాయింటికి వెళ్ళిపోయింది కదా అని నన్ను కూడా పరాయిదాన్ని చేస్తున్నావా? చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు? అదేం లేదు ఉషా. మొన్న అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటే టెస్టులు చేద్దామని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఈరోజు రిపోర్ట్స్ చూసి మెడిసిన్స్ ఇస్తానని చెప్పారు, అందుకే వచ్చాను. అమ్మకేమైందన్నయ్య? మధ్యతరగతి కుటుంబాల్లో బాధలు బరువులు సాధారణం కదా ఉషా. మనసులో మోసే బరువులే జీవితాల్లో బాధలుగా మారతాయి. అమ్మ మనసులో ఏం పెట్టుకుందో ఏమో, అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటోంది. ఇప్పుడు అమ్మకెలా ఉంది? బానే ఉంది, కానీ మనసులో ఏదో భారం మోస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకసారి నువ్వు బావగారు వచ్చి కనిపిస్తే తన భారం ఏమైనా తగ్గుతుందేమో అనిపిస్తోంది ఉషా. తప్పకుండా ఒక రోజు వస్తామన్నయ్య. కానీ మీ అత్తయ్య గారికి ఇష్టం లేకుండా మీ ఆయన్ని మాత్రం నువ్వు ఇంటికి ఎలా తీసుకుని రాగలవు? ఇప్పుడు అత్తయ్య గారిలో చాలా మార్పు వచ్చిందన్నయ్య. మేం రావడానికి అడ్డుపడరనే అనుకుంటున్నాను. లేదు ఉషా, మీ అత్తయ్య గారి గురించి నాకు బాగా తెలుసు. అంత త్వరగా మారిపోయే రకం కాదు. లేదన్నయ్య, నన్ను నమ్ము. సర్లే, ఆ విషయం గురించి వదిలే. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? అమ్మకి త్వరగా నయం అయిపోతుంది అన్నారా? అవును, కాకపోతే మన తాహతుకి మన స్తోమతకి మించిన కాస్ట్లీ మందులు వాడాలన్నారు. అవునా? ఛ, ఇవన్నీ నీకు చెప్తున్నానేంటి ఉషా? ఇవన్నీ నీ మనసులో పెట్టుకోకు. నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయిన అమ్మాయివి. పుట్టింటి బాధలు, పుట్టింటి సమస్యలు నీకు తెలియకుండా ఉంటేనే మంచిది. అదేంటన్నయ్య అలా అంటావు? నేను అత్తారింటికి వెళ్ళిపోయినంత మాత్రాన పుట్టింటి మీద బాధ్యత నాకుండదా? పుట్టింటి మీద ప్రేమ నాకుండదా? పుట్టింట్లో ఉన్న బాధలు నేను పంచుకోకూడదా? పంచుకోవాలని నువ్వనుకున్నా మేం కోరుకోం ఉషా. ఇప్పుడు నీ కుటుంబం వేరు, నీ మనుషులు వేరు, నీ జీవితమే వేరు. ఇప్పుడు నీకు పుట్టిల్లు చుట్టం చూపుకొచ్చిపోయేలా ఉండాలి, కానీ పుట్టెడు కష్టాలు నీ కొంగున కట్టేలా ఉండకూడదు. అన్నయ్య ప్లీజ్. అమ్మ ఉషా, అమ్మకు కాల్ చేసి తన హెల్త్ గురించి అడగకు. నువ్వు ఎమోషనల్ అయితే మళ్ళీ అమ్మ కూడా తట్టుకోలేదు. అసలు నువ్వు ఇప్పట్లో అమ్మకు ఫోన్ చేయకు. ఏమైనా ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడు, సరేనా? కానీ అన్నయ్య. ఉషా ప్లీజ్, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకమ్మా. అమ్మ ఆరోగ్యము నాకు ముఖ్యమే. నీ కాపురంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం కూడా ముఖ్యమే. అంతా నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. వెళ్ళొస్తాను. ఉషా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఇప్పుడు ఇంట్లో సమస్య గురించి అక్కకెందుకు చెప్పడం? ఏం లేదక్క, నేను బానే ఉన్నాను. లేదు ఉషా, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఏం లేదక్క, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే మనసెందుకో కాస్త దిగులుగా అనిపిస్తుంది, అంతే. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఏ ప్రాబ్లం లేదన్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ టెస్టులకి రమ్మని చెప్పారు. మంచిది. సరే పద వెళ్దాం. మధ్యతరగతి కుటుంబాల్లో బాధలు బరువులు సాధారణం కదా ఉషా. మనసులో మోసే బరువులే జీవితాల్లో బాధలుగా మారతాయి. అమ్మ మనసులో ఏం పెట్టుకుందో ఏమో, అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటోంది. ఒకసారి నువ్వు బావగారు వచ్చి కనిపిస్తే తన భారం ఏమైనా తగ్గుతుందేమో అనిపిస్తోంది ఉషా.
పుట్టింటి బంధాలు ఆడపిల్లలకి మాత్రమే ఎందుకు దూరం అవుతాయి? పుట్టింటితో ఏర్పడిన ఆప్యాయతలు కాలగర్భంలో నెమ్మదిగా ఎందుకు కలిసిపోతాయి? ఒక ఆడపిల్ల పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, బాల్యంలో జ్ఞాపకాలన్నీ కూడా పోగు చేసుకుంది కూడా అక్కడే. ఆ జ్ఞాపకాలన్నింటి నుంచి ఆడపిల్ల ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలి? అమ్మా నాన్నలకి, తోబుట్టువులకి హఠాత్తుగా పరాయి మనిషిలా ఎందుకైపోవాలి? ఆడపిల్ల అనే అడ్డుగోడ ఎన్ని పరిస్థితులను మారుస్తుంది, మనుషులని ఎంత వేరు చేస్తుంది. నేను అత్తారింటికి వచ్చేసినంత మాత్రాన పుట్టింటి మీద బాధ్యత ఉండదా? పుట్టింట్లో బాధలు నేను పంచుకోకూడదా? జ్యూస్ తీసుకో. మీరు తీసుకొచ్చారేంటి? ఏ, నా భార్య కోసం నేను తీసుకురాకూడదా? మీకెందుకు శ్రమ? భార్యని సంతోషంగా చూసుకోవడం కూడా శ్రమ అనుకుంటే ఎలాగా? ఇందాకేదో రాసుకుంటున్నట్టును అక్షరాలన్నీ పోగు చేసి ఏ కవితల హారం నల్లావేంటి? ఈసారి రాసినవి కవితల హారాలు కాదు, కొన్ని పొడి పొడి మాటలు అంతే. ఓ అవునా? ఏంటో ఆ మాటలు? కొన్ని మనసుకి నచ్చిన మాటలు, కొన్ని మనసుని హత్తుకునే మాటలు, కొన్ని మనసును పట్టుకునే మాటలు. అబ్బో, నీతో మాట్లాడడం చాలా కష్టం. నీ దగ్గర ఒక్క ప్రశ్నకి ఇన్ని సమాధానాలుంటాయా? సరే, నేనొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. అడుగు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టింటికి చెందిన అమ్మాయా, మెట్టినింటికి చెందిన అమ్మాయా? ఈ ప్రశ్నకి ఇదే ఖచ్చితమైన సమాధానం అని నేను చెప్పలేను, కానీ నేను చిన్నప్పటి నుంచి చూసింది మాత్రం చెప్పగలను. ఒకసారి పెళ్ళై మెట్టినింటికి వెళ్ళాక ఆ అమ్మాయి శాశ్వతంగా మెట్టినింటికి చెందిన అమ్మాయే అవుతుంది. అయితే పుట్టింటి బాధ్యతలు ఆ అమ్మాయి తీసుకోకూడదా? పుట్టింట్లో ఉన్న బాధలు ఆ అమ్మాయి పంచుకోకూడదా? నీకు విషయం చెప్పనా? బాధ్యతలు తీసుకోవడానికి, బాధలు పంచుకోవడానికి కుటుంబమే అవసరం లేదు. బాధ్యతలు తీసుకోవాలని, బాధలు పంచుకోవాలని మన మనసు కనిపిస్తే చాలు. నీ ఫ్రెండ్ పుట్టింటి విషయానికే వద్దాం. ఒక ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళిపోయినంత మాత్రాన పుట్టింటి బాధ్యత ఉండదని కాదు, పుట్టింట్లో ఉన్న వాళ్ళ బాధలు పంచుకోకూడదని కాదు. ఇంకా చెప్పాలి అంటే చనిపోయేంత వరకు ఆ అమ్మాయికి పుట్టింటి వాళ్ళ మీద ప్రేమానురాగం అనేది ఉండాలి. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. నీకోసం జ్యూస్ తీసుకొస్తే నన్ను మాటల్లో పెట్టేశావు. తీసుకో. థ్యాంక్ యూ. తాగు. అమ్మా. తరుణ్, ఏవైంది నాన్నా? థ్యాంక్ యూ అమ్మా. దేనికిరా? హారిక పేరు వింటేనే చిరాకు పడేదానివి. హారికని ఇంటికి పిలుద్దామంటే అది ఎన్నటికీ జరగదు అన్నట్టు మాట్లాడేదానివి. అలాంటిది నువ్వు నీ చేతులతో హారికకి హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానించావంట. నీలో వచ్చిన ఈ మార్పుతో ఈ ఇంటి పరిస్థితినే మార్చేశావు. ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న దిగుల్ని మొత్తం తుడిచేశావు. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. తరుణ్, ఇందులో నేను చేసిందేముందిరా? సమయానికి హారిక కూడా రియలైజ్ అయింది. తన తప్పు తను తెలుసుకుంది.
నా క్షమాపణ చెప్పడానికి సిద్ధపడింది. క్షమాపణ చెప్పడానికి తను సిద్ధపడినప్పుడు నేను మాత్రం 4 మెట్లు దిగడంలో తప్పే ఉంది. ఈరోజు కుటుంబంలో అందరం హాయిగా ఉన్నామంటే ఆ క్రెడిట్ నా ఒక్కదానికే ఇవ్వకు. అది హారికకు కూడా దక్కుతుంది. ఇదేంటి, అమ్మే ఇంటికి రమ్మని పిలిచిందని హారిక అంటుంది, హారికే క్షమాపణ చెప్పడానికి సిద్ధపడిందని అమ్మ అంటుంది. ఇందులో ఏది నిజం? తరుణ్, ఆ? ఏమైందిరా? ఉన్నట్టుండి సైలెంట్ అయ్యావు. ఏం లేదమ్మా, మొత్తానికి హారిక నీకు క్షమాపణ చెప్పింది. చెప్పకపోతే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. తను క్షమాపణ చెప్పడం ఒకటే మార్గం అని తెలుసుకుంది, చెప్పింది. నేను హారతిచ్చి లోపలికి తీసుకొచ్చాను. హారిక చెప్పే మాటలకి అమ్మ చెప్పే మాటలకి అస్సలు పొంతన కుదరడం లేదు. అమ్మ చెప్పేది నిజమా, హారిక చెప్పేది నిజమా? పోనీ అమ్మని అడుగుతామా? వద్దు, ఇవన్నీ అడిగితే మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపినట్టు అవుతుంది. ఈ విషయం అమ్మ దగ్గర మాట్లాడకుండా ఉంటేనే మంచిది. రే తరుణ్, మళ్ళీ ఏమైందిరా? ఏం మాట్లాడకుండా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ నేను హారిక కలుసుకోగలిగామంటే అది నీ వల్లే. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది అని సరదా పడిపోవడం కాదు. ఇప్పుడు నీ భార్య ఒట్టి మనిషి కాదు. తనని అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈరోజు హారిక మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని డాక్టర్ చెప్పారట. ఇక నుంచి ఎప్పటికప్పుడు హారికని హాస్పిటల్కి తీసుకెళ్లే బాధ్యత నీదే. నీకు కుదరినప్పుడు మేఘనాథ్ తీసుకెళ్తుంది, సరేనా? సరే అమ్మా. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. మధ్యతరగతి కుటుంబాల్లో బాధలు బరువులు సాధారణం కదా ఉష. మనసులో మోసే బరువులే జీవితాల్లో బాధలుగా మారతాయి. అమ్మ మనసులో ఏం పెట్టుకుందో ఏమో, అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటోంది. ఒకసారి నువ్వు బావగారు వచ్చి కనిపిస్తే తన భారం ఏమైనా తగ్గుతుందేమో అనిపిస్తోంది ఉష. కాలం చాలా బలమైనది, బంధాలను వేరు చేస్తుంది, మళ్ళీ ఆ వేరైపోయిన బంధాలను కలుపుతుంది. కానీ ఈ సమాజం ఆడపిల్లకి చాలా అన్యాయం చేస్తోంది. సమాజం పెట్టిన కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు పుట్టింటి బంధాలకి శాశ్వతంగా దూరం చేస్తుంది. సమాజం కాలం కన్నా గొప్పదా, కాలం కన్నా బలమైనదా? ఏదేమైనా పెళ్లి వల్ల, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను నా వాళ్ళకి, నా కుటుంబానికి దూరంగా బతకాల్సి వస్తోంది. అయినా నా వాళ్ళ బాధ్యతని తీసుకునే అవకాశం నాకివ్వు. వాళ్ళకి సాయం చేసే అవకాశం నాకు కల్పించు. అమ్మ ఆరోగ్యం కుదిరిపడటానికి, నా వంతు సహాయం చేయడానికి నాకు సహకరించు. ఒకసారి పెళ్ళై మెట్టినింటికి వెళ్ళాక ఆ అమ్మాయి శాశ్వతంగా మెట్టినింటికి చెందిన అమ్మాయే అవుతుంది. మీరు చెప్పింది నిజమండి. ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తారింటికి సొంతమైన పుట్టింటి బాధ్యత మాత్రం కడదాకా తీసుకోవాలి. పుట్టింటి వాళ్ళకి కడదాకా అండగా నిలబడాలి. ఉషా, నీతో కొంచెం మాట్లాడాలి.
చెప్పండి బావగారు, ఏం మాట్లాడాలని పిలిచారు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఉషా. దేని గురించి మాట్లాడుతున్నారు? హారిక ఈ ఇంట్లోకి ఎంటర్ అవడం గురించి. నాకు అమ్మ గురించి బాగా తెలుసు, హారిక గురించి బాగా తెలుసు. ఇద్దరూ మొండితనంలో ఒకరికొకరు తీసిపోరు. ఒక్కసారి పంతం వస్తే ఎంత దూరమైనా వెళ్తారు, కానీ ఒక్క మెట్టు దిగిరారు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా సెటిల్ అయిందో నాకు అర్థం కావట్లేదు. అమ్మే ఇంటికి ఆహ్వానించిందని హారిక చెప్తుంది. హారిక క్షమాపణ చెప్పింది కాబట్టే లోపలికి ఆహ్వానించానని అమ్మ చెప్తుంది. అమ్మకి హారికకి గొడవ సెటిల్ అయిందని సంతోషపడుతున్నాను, కానీ మళ్ళీ ఎలాంటి సమస్య తీసుకొస్తుందో అని భయంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఒక మంచి పని జరగాలి అంటే అది జరగాలి అని అందరం అనుకుంటే సరిపోదు. అది జరగడానికి ఒకరు ముందడుగు వేయాలి. ఎవరూ ఆ ముందడుగు వేయడం లేదని నేను ఆ బాధ్యత తీసుకున్నాను. అంటే ఇదంతా చేసింది నువ్వా? అవును బావగారు. ఒక పక్క అత్తయ్య గారు తన పట్టుదలని వదిలిపెట్టడం లేదు, మరో పక్క హారిక అక్క తన పంతాన్ని వదిలిపెట్టడం లేదు. ఇలాగే ఉంటే ఎప్పటికీ అక్క ఇంట్లోకి అడుగు పెట్టలేదు. ఇలా ఇంకొన్ని రోజులు గడిస్తే మీ మధ్య ఇప్పటికే బలహీనంగా ఉన్న బంధం ఇంకా దూరం అయ్యే అవకాశం ఉందని నేనే ఒక చిన్న సాహసం చేశాను. అసలేం జరిగిందంటే, అత్తయ్య గారు నువ్వు తిరిగి ఇంటికి రావాలనుకుంటున్నారు. ఆవిడే నేరుగా చెప్పడానికి ఆవిడ పెద్దరికం ఆవిడికి అడ్డమైంది. అందుకే అత్తయ్య గారి మాట నీకు తెలియజేయడానికి నన్ను పంపించారు. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తను ఎంత తప్పు చేసిందో ఇప్పుడు తెలుసుకుంటుంది. జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి హారిక అక్క సిద్ధంగా ఉంది. తను చేసిన తప్పు గ్రహించడం, ఈ ఇంటి పద్ధతులకి తగ్గట్టుగా నడుచుకోవడం, ఇవే నేను కోరుకునేది. ఇప్పుడు కొత్తగా తనకి ఆహ్వానాలు, అనుమతులు, రాయబారాలు అక్కర్లేదు. హ్యాపీగా తనెప్పుడైనా ఈ ఇంటికి తిరిగి రావచ్చు. నేను నమ్మలేకపోతున్నాను ఉషా. నేను అబద్ధమే చెప్పుండొచ్చు, కానీ ఆ అబద్ధం వల్ల మీ బంధం ముక్కలవ్వకుండా నిలబడుతుంది. ఆ అబద్ధం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఆ అబద్ధం వల్ల ఈ కుటుంబం ఎప్పట్లా సంతోషంగా ఉంటుంది. అందుకే కుటుంబం కోసం ఆ రిస్క్ తీసుకున్నాను. ఇన్ని రోజులు ఈ సమస్యకి పరిష్కారం మేమెవ్వరం తీసుకురాలేకపోయాం. అలాంటిది ఈ రోజు నువ్వు నీ తెలివితేటలతో పరిష్కారాన్ని కనుక్కొని మళ్ళీ ఈ ఫ్యామిలీలో సంతోషాన్ని తీసుకొచ్చావు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు బావగారు, అలా అన్నీ కలిసొచ్చాయంతే. ఇదంతా బానే ఉంది. మరి హారిక వాళ్ళు వచ్చినప్పుడు హారిక క్షమాపణ చెప్పకపోతే అమ్మ హారికని లోపలికి రానిచ్చేది కాదు కదా. నా అదృష్టం బాగుంది, నేను చేసిన ప్రయోగం ఫలించింది. అందుకే అదృష్టవశాత్తు అత్తయ్య గారి మీద ఉన్న గౌరవంతో హారిక అక్క క్షమాపణ చెప్పింది. అమ్మ ఉషా, ఎంత పని చేసావే! ఏదో మూలన పడింది కదా అని గుండు సూదుని చూసి చూడనట్టు వదిలేస్తే ఏదో రోజు మనకాలకే గుచ్చుకుంది అన్నట్టు నిన్ను చూసి చూడనట్టు పోయి చాలా తప్పు చేశాను. నువ్వు మామూలు కిలాడివి కాదు. నువ్వు చేసిన పని వల్ల ఇన్ని రోజుల నా టెన్షన్ తీరిపోయినట్టు అనిపిస్తుంది. నాకు జీవితం మీద కొత్త ఆశ మొదలైంది. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదులే బావగారు, కుటుంబం సంతోషం కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. ఇలా చేసే అవకాశం నాకు దక్కింది. ఎనీవే, నువ్వు చేసిన సాయం మామూలు సాయం కాదు. హారికకి కన్నీళ్లు తుడిచిన సాయం, నాకు పుట్టబోయే బిడ్డకి ఒక భరోసా ఇచ్చిన సాయం. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. తరుణ్, ఉషా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఈ రాత్రి పూట దేని గురించి అంత డీప్ గా డిస్కస్ చేస్తున్నారు? వీళ్ళకి మిడ్ నైట్ మీటింగ్స్, సరదా చాటింగ్లు చాలా మామూలే హారిక. నువ్వు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు కదా, అందుకే నీకు ఇదంతా పెద్దగా తెలీదు. తరుణ్, ఉషా
మీరిలా మాట్లాడుకునేది ఉంటే మేం కూడా మీతో సరదాగా కూర్చొని కబుర్లు చెప్తాం కదా. తప్పకుండా హారిక. ఇన్ని రోజులు అంటే నువ్వక్కడ నేనెక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరం ఒకే చోట ఉంటున్నాం. అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. అవును, నాకు కూడా ఫుల్ టైం పాస్. ఈ హారికేంటి ఎంత మొద్దు మొహంలా ఉంది? ఇండైరెక్ట్ గా నీ మొగుడు దానికి తగులుకుంటున్నాడు అని చెప్పినా దీనికి అర్థం కాలేదు. ఇంకో 2-3 మీటింగులు చూసాక ఖచ్చితంగా అర్థమవుతుందిలే. అక్క, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను ఉషా. సరే అక్క, నేను పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ ఉషా. గుడ్ నైట్ బాబు గారు. గుడ్ నైట్ ఉషా. హారిక, పద మనం కూడా వెళ్దాం. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఉషా, ఇన్ని రోజులకి నాకు దొరికావు. అబద్ధాలు చెప్పి డ్రామాలాడి అత్తయ్య గారిని మోసం చేస్తావా? విడిపోయిన తరుణ్ హారికలని మళ్ళీ కలుపుతావా? చెప్తా. ఎప్పుడు ఈ సీక్రెట్ బయట పెట్టాలో అప్పుడు బయట పెడతా. ఈ కవితల పోటీలో 50,000 రూపాయల ప్రథమ బహుమతి గెలుచుకున్న మిస్సెస్ ఉషా కిరణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నెమలి కంటే ఇంటి వారి పేరు నిలబెట్టడానికి వచ్చిందేమో అనుకున్నాను. ఆఫ్టర్ ఆల్ 50,000 బహుమతిగా గెలుచుకోవడానికి వచ్చిందా? నీ కోడలు మరీ ఇంత కక్కుర్తిదనుకోలేదు.